ఇక తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ యుద్ధానికి తెరలేపిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై మరింత బలంగా ముందుకెళ్లాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ విషయంలో కేంద్ర జలసంఘం లేవనెత్తిన ప్రశ్నలకు అన్ని ఆధారాలతో సమాధానమిచ్చేందుకు అధికారులను సన్నద్ధం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సిడబ్ల్యూసీ అనుమానాలను 2-3 రోజుల్లో నివృత్తి చేయాలన్నది ముఖ్యమంత్రి ఆదేశం. ప్రాజెక్టు ఫీజిబిలిటీ నివేదికను పరిశీలిస్తున్న కేంద్ర జలసంఘం రాష్ట్రానికి లేఖ రాసిందని, అందులో కొన్ని ప్రశ్నలు లేవనెత్తిందని పేర్కొన్నారు అధికారులు. ఇక 100 ఏళ్లలో 75 ఏళ్ల లెక్కలను చూస్తే బనకచెర్లకు 200 టీఎంసీల నీటి మళ్లింపు చేయగలమా? గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో 75% వద్ద అన్ని రాష్ట్రాలు నీటిని వాడుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? వరద జలాలను పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీకి 18,000 క్యూసెక్కులు మళ్లించగలమా? వరద జలాలను ఎలా లెక్కిస్తారు? ట్రిబ్యునల్ అవార్డుకు అనుగుణంగా అవి ఉన్నాయా? 200 టీఎంసీల గోదావరి జలాలు మళ్లించాలంటే ఆ స్థాయి వరద 129 రోజుల పాటు పోలవరం వద్ద అందుబాటులో ఉంటుందా? పోలవరం వద్ద వరద నీటి విడుదల లెక్కల ఆధారంగా గోదావరి ట్రిబ్యునల్ అవార్డును పరిగణలోనికి తీసుకుని పరిశీలించారా? ఆంధ్రప్రదేశ్లో జలవనరుల ప్రాజెక్టుల గోదావరి కింద అనుమతులు ఉన్నవి, లేనివి, పూర్తయినవి, నిర్మాణంలో ఉన్న వాటి వివరాలు, ప్రతిపాదిత నీటి వినియోగం గణాంకాలు సమర్పించాలని సిడబ్ల్యూసీ ప్రశ్నలు సంధించింది. ఇక ఇలా సిడబ్ల్యూసీ అడిగిన ప్రశ్నలపై 3 రోజులుగా కసరత్తు చేస్తున్నారు అధికారులు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు కొలిక్కి వచ్చాయని, 2-3 రోజుల్లో వాటిని కేంద్ర జలసంఘానికి నివేదించడానికి సిద్ధమవుతున్నారు. అయితే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు సీఎం. ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, సాధికారికంగా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.